నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ టికెట్ విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. నియోజకవర్గంలోని కూటమి నేతలు ఎవరికి వారు తమకే టికెట్ అంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే టికెట్ ఎవరికి అన్న దానిపైన స్పష్టత రాకపోవడం ఒకటైతే, రోజుకొక పేరు తెరపైకి వస్తుండటంతో నియోజకవర్గంలోని కూటమి పార్టీల నేతలు అయోమయ పరిస్థితిలో పడ్డారు. మొన్నటి వరకు ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కొనసాగుతూ వచ్చారు. నియోజకవర్గంలో బలమైన నేతగా టీడీపీని నడిపించారు. టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన అనంతరం ధర్మవరం అసెంబ్లీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ధర్మవరంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పొత్తులో భాగంగా టికెట్ తనకే కేటాయిస్తారని జనసేన నేతలతో చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన, టీడీపీ, బీజేపీతో జతకట్టడంతో నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాలు ఒక్కసారిగా మారిపోయాయి. అదే నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ను తనకే కేటాయిస్తారంటూ చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురు నేతల మాటలతో నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ అయోమయ పరిధిలో పడింది. టికెట్ ఎవరికి ఇచ్చినా నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జెండా ఎగరవేయాలని అధినేతలు భావిస్తుంటే, నియోజకవర్గంలో మాత్రం ఎవరికి వారు టికెట్ తమకే దక్కుతుంది అంటూ ప్రచారం చేసుకోవడం కూటమి పార్టీలకు మరో తలనొప్పిగా మారింది. కూటమి చర్చల అనంతరం సత్యసాయి జిల్లాలో బీజేపీకి ఒక పార్లమెంటు స్థానం, ఒక అసెంబ్లీ స్థానాన్ని కమలం కోరింది. దానికి అనుగుణంగానే మొదటగా హిందూపురం పార్లమెంట్, ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి. 3 పార్టీల పొత్తు అనంతరం జిల్లాలో ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి. దీంతో మొదటగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్కు సీటు కేటాయిస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో హిందూపురం పార్లమెంటు స్థానాన్ని పరిపూర్ణానంద స్వామికి కేటాయిస్తున్నట్లు బీజేపీలోని సీనియర్ నేతలు కొంతమంది తెలిపారు. అనంతరం జరిగిన చర్చల్లో కూటమి నేతలు మరోసారి సీట్ల పంపకాల విషయంపై చర్చలు జరిపిన తర్వాత హిందూపురం పార్లమెంటు స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హిందూపురం పార్లమెంటు కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కురుబ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ప్రస్తుతం ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్, జనసేన నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ పడుతున్నారు. గత కొంతకాలంగా ఎవరికి వారు నియోజకవర్గంలో బల ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఇదంతా ఒక ఎత్తైతే, అనూహ్యంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మరో కొత్త పేరు బయటికి రావడంతో అసలు ధర్మవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొంది. కూటమి అభ్యర్థిగా బీజేపీకి కేటాయిస్తే ఖచ్చితంగా గోనుగుంట్ల సూర్యనారాయణకి సీటు అని అందరూ అనుకున్న తరుణంలో అదే పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరు రావడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. అసలు ధర్మవరం అసెంబ్లీ టికెట్ కూటమిలో ఎవరికి కేటాయిస్తారని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.